నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవి ప్రకాష్. ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 10-15 డేస్ నుంచి లేకపోతే 1 మంత్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రెగ్యులర్గా వర్షాలు, అర్బన్ ఫ్లడ్డింగ్, వరదలు. ఈ వరదలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ క్యాపిటల్కి, అమరావతి క్యాపిటల్కి దగ్గరగా ఉండే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఈ వరద బాధితులు ఉన్నారు. ఒక ప్రాంతం మొత్తం మునిగిపోయింది. విజయవాడకి అంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఒక చిన్న సైజు రివర్ని తలపిస్తూ ఉంది. అంత తీవ్రమైన వరదలు వచ్చినాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం తాగటానికి నీరు లేదు, తినటానికి తిండి లేదు. చిన్న పిల్లలతో, పెద్దవాళ్లతో మెడిసిన్స్ అందుబాటులో లేక, రకరకాల డిసీజెస్తో బాధపడుతున్న వృద్ధులు, వాళ్ళకి మెడిసిన్స్ అందుబాటులో లేవు, బయటకు వెళ్ళటానికి అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే ఎంతమంది చనిపోయారనే దానికి కూడా లెక్కలు లేవు. ఆ లెక్కల్లో కూడా రాజకీయం. ఒక వర్గమేమో ఇంతమంది చనిపోయారు, వీళ్ళు చెప్పేదానికన్నా ఎక్కువ మంది చనిపోయారని ప్రతిపక్షం. అంతమంది మృతులు లేరు, చాలా తక్కువ మంది మృతి చెందారు, మేము చేయాల్సిందంతా చేశామని అధికార పక్షం. ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉన్న టైంలో కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారంటే అసలు ఈ వరదలకు కారణం ఏంటి? ఈ వరదల్లో ప్రజలు చిక్కుకుంటారు. తీవ్రమైన వర్షాలు వస్తున్నాయి. ఊహించిన దానికన్నా ఎప్పుడూ పడినంత ఆల్మోస్ట్ 29 సెంటీమీటర్స్ వర్షపాతం సమోదైందని చెప్తున్నారు. ఇప్పుడు డిజాస్టర్ అలారమింగ్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఒకప్పుడు వాతావరణ శాఖ వర్షాలు పడతాయంటే వర్షాలు పడవంటే వర్షాలు పడాయి. కానీ ఇప్పుడు అలా కాదు కదా. చాలా ముందే చాలా ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా అంత తీవ్రమైన వర్షాలు ఉన్నాయి, బుడమేరుకి ఇంత వాటర్ ఫ్లో ఉంటుంది, కృష్ణా రివర్కి ఇంత వాటర్ ఫ్లో ఉంటుంది అని డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంచనా వేస్తుంది కదా. కానీ ఆ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేయలేదు. ఎందుకు అలర్ట్ చేయలేదు అనే దానికి ఇప్పటి వరకు ఆన్సర్ లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పున్నారు, ఏ టైంలో ఎక్కడ ఎంత వర్షపాతం పడుతుందో, ఎంత వాటర్ ఫ్లో వస్తుంది అనేది ముందుగానే ఎగ్జాక్ట్గా అంచనా వేయగలుగుతున్నామని సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పున్నారు. అలాంటి సిస్టమ్ ఆంధ్రప్రదేశ్కి అందుబాటులో ఉంటుంది కదా. కానీ ప్రజలని ఈ అలర్ట్ చేయటంలో విఫలమయ్యారు. ఎందుకు అలర్ట్ చేయలేదు? ప్రజల్ని హెచ్చరించకుండా హెడ్ రెగ్యులేటరీ గేట్లు ఎత్తివేయటం, అర్ధరాత్రి ఆ ప్రాంతాల్లోకి ఫ్లడ్ రావటం. ముఖ్యంగా ఈ ఫ్లడ్కి గురైన ప్రాంతం తీసుకుంటే విజయవాడ సిటీకి, అలాగే వెస్ట్ బైపాస్కి మిడిల్లో ఉండే ప్రాంతం, అంటే బుడమేరుకి వెస్ట్ బైపాస్కి మిడిల్లో ఉండే ప్రాంతం, సింగనగర్ కావచ్చు, కంట్రిక్ కావచ్చు, రాజరాజేశ్వరపేట కావచ్చు. ఈ ప్రాంతం ఎప్పుడూ ముంపుకు గురయ్యే ప్రాంతమే. ఇది ఈరోజు కొత్తగా ముంపుకు గురవుతాం కాదు. ఇప్పుడు అది తీవ్రంగా ముంపుకు గురైంది. అది కూడా అర్ధరాత్రి పూట అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా వాటర్ ఫ్లో కాలనీస్లోకి, ఇళ్లల్లోకి రావటం జరిగింది. ప్రజలు తమ విలువైన వస్తువులు, టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇవన్నీ కోల్పోయారు. ఈ వరదలు వస్తాయని ముందుగా గ్రహించి, ముందుగా అంచనా వేసి, ఇంత తీవ్రమైన వర్షపాతం, తుఫాన్ రాబోతుందని ముందుగా ప్రభుత్వమే హెచ్చరించింది కదా. ఇది తెలియని విషయం కాదు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళని పునరావాస కేంద్రాలకి ఎందుకు తరలించలేదు అనే దానికి మాత్రం ఎవరూ సమాధానం చెప్పట్లేదు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఫ్లడ్ గేట్స్ని, హెడ్ రెగ్యులేటరీ, వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ గేట్లని ఎందుకు ఎత్తివేశారు అనే దానికి కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పట్లేదు. తలా పాపం తిలా పెడకడండి. ఎవరిని ఒకరినే నిందించటానికి లేదు. ఇక్కడ అధికార పక్షం అలాగే ఉంది, ప్రతిపక్షం అలాగే ఉంది. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఎందుకు హెచ్చరికలు లేకుండా ఈ గేట్లు ఎత్తేసారు అనేంతవరకు ఓకే, క్వశ్చన్ చేశారు. సరే, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ టైంలో మనం సహాయక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకుంటే ఈ కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత, ఈ వరదల నుంచి అందరూ తేరుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చు. సరే, అడిగారు, బాగుంది. హెడ్ రెగ్యులేటరీ గేట్లు ఎవరు ఎత్తారు, ఎవడెత్తాడు, ఎందుకు ఎత్తాడు, హెచ్చరికలు లేకుండా, అంతవరకు ఓకే. తర్వాత దానికి సమాధానం కూడా ఆయనే చెప్పేశాడు. ఎలా అంటే
ఆ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంపుకి గురవకుండా ఉండటం కోసమే ఇన్ని లక్షల మందిని వరదల్లోకి నెట్టేసింది ఈ ప్రభుత్వం అని ఆరోపణ. ప్రజలు లక్షల మంది ప్రజలండి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తినటానికి ఆహారం లేదు, తాగటానికి మంచినీళ్ళు లేవు, చిన్నపిల్లలు ఉన్నారు, విషసర్పాల మధ్య జీవితం గడుపుతూ ఉంటే మీరు ఈ బురద రాజకీయాలు ఏంటండి? ఒక ఇల్లుని రక్షించటం కోసం ఫ్లడ్ గేట్స్ ఎత్తేస్తారా? ఇది ఎక్కడ ఆరోపణ? ఇక్కడ చూడండి, ఇద్దరు కూడా అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు రాజకీయాలకే పరిమితమయ్యారు. ప్రజల్ని రక్షించటానికి మనస్ఫూర్తిగా వీళ్ళెవరూ ముందుకు రాలేదు. ఏదో కెమెరాస్ ముందు మీడియా ముందు షో అప్ చేయటం, ముందుగా హెచ్చరికలు చేయటం ముమ్మాటికి తప్పే. అది ప్రభుత్వ బాధ్యతే కదా, హెచ్చరించాల్సిన అవసరం ఉంది కదా. వరదలకు గురయ్యే ప్రాంతంలో ఉండే ప్రజలు ఆ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి హెచ్చరిక జారీ చేయాలి కదా. కొంతమందిని మీరు తరలించగలగాలి కదా. ఎందుకు హెచ్చరికలు జారీలు చేయలేదు? ఎందుకు ప్రజల్ని తరలించలేదు? దాని ఫలితం ఎన్ని చావులు చూడాల్సి వచ్చింది, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాళ్ళ జీవితకాలంలో మళ్ళీ కోలుకోగలరా? వాళ్ళంతా పేదవారు కదా. అధికార పక్షం వాళ్ళ నిర్వాహకం ఎలా ఉంటే ప్రతిపక్షం మీరేం చేస్తున్నారండి? అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఎవరో ఇల్లు మునుగుతుందని హెడ్ రెగ్యులేటరీ గేట్లు ఎత్తేసారు. నేను లాజికల్గా అడుగుతున్నానని లాజికల్ లెస్ విమర్శలు చేస్తే ఎట్లా? ప్రజలు బురదలో ఉంటే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునే కార్యక్రమం ఇది అన్యాయం అంటే న్యాయం కాదు. ఇప్పటికే ప్రజలు పార్టీ బేస్ మీదో ఇంకో బేస్ మీదో విడిపోయారు. ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అద్భుతమైన రాజధానిని డిజైన్ చేసుకున్నాం. ఒక ఎకనామిక్ ఇంజన్ని అక్కడ క్రియేట్ చేయాలని చూస్తున్నాము. దానికోసం ఫండింగ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. విజనరీ సీఎం ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రూవెన్ లీడర్ అక్కడ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ ప్రాంతంలో ఆ రాజధానికి దగ్గరలో వరదలు సంభవిస్తే రాజకీయాలు చేసుకుంటూ ప్రజల్ని బురదలో నెట్టేశారు కదా. ఇప్పుడు జరిగిన చావులకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ఆస్తి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ నాతో క్వశ్చన్ అండి. హెచ్చరికలు జారీ చేయలేదు, ప్రజలందరూ వరదల్లో ఇరుక్కుపోయారు, బయటికి రాలేని పరిస్థితి. ఓకే, మీరు మాత్రం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళకి తినటానికి ఆహారం, మంచినీరు, మెడిసిన్స్, నిత్యావసరాలు సరఫరా చేయగలిగారా? పోనీ ఇప్పుడు మీరు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు? పోయిన లాస్ట్ ఎలక్షన్స్లో మీ ఇరువురు పార్టీలు ప్రజలకి డబ్బులు పంచలేదా? మద్యం సప్లై చేయలేదా? రెండు పార్టీలు కూడా అంత పర్ఫెక్ట్గా దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగారు? ప్రతి ఇంటింటికి డబ్బులు పంపించగలిగారు, ప్రతి ఇంటింటికి మద్యం పంపిణీ చేయగలిగారు. అక్కడ మీ అవసరాల కోసమేమో అంత చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇక్కడ వరదల్లో చిక్కుకున్న ప్రజలు తినటానికి ఆహారం లేదు, తాగటానికి నీళ్లు లేవు, మెడిసిన్స్ లేవు అంటే కనీసం 25% ప్రజలకి నిత్యావసరాలు అందించలేకపోయారు. ఇది ఎవరో చేస్తున్న విమర్శ కాదండి. సాక్షాత్తు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే అధికారుల మీద అసహనం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు అందించలేకపోయామని ఆయనే చెప్తా ఉన్నారు. ఇలా కెమెరాస్ ముందు వరదల సమయంలో కూడా రాజకీయాలు చేయాలా? వరదల సమయంలో కూడా షో ఆఫ్ చేయాలా? అధికారులు మాట వినట్లేదు కాబట్టి నేను కలెక్టర్ ఆఫీసులోనే ఉంటానని మన ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారు. అంటే మన సిస్టమ్ అలా ఉంది. ఏదన్నా అనుకోని ఉపద్రవం వస్తే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముకుంటే నష్టపోతారని మీరు ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తున్నారు కదా. తమకు ఆపద వస్తే ప్రభుత్వం ఉంది అనే ధైర్యం ప్రజల్లో కలిగించలేనప్పుడు అది విఫలమైనట్లే కదా. ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా వరదల్లోనే ఉన్నారు. ఇప్పటికి కూడా కనీస సౌకర్యాలు లేవు. ఇప్పటికి కూడా తినడానికి ఆహారం లేదు. ఎక్కడెక్కడి నుంచో వరద సహాయం కోసం ఆ పార్టీ నాయకులు, రకరకాల వ్యక్తులు లారీల్లోనూ ఇంకో రకం వెహికల్స్లోనూ ఈ వస్తువులు పంపిస్తూ ఉన్నారు. దానికి కూడా షో ఆఫ్ బందర్ రోడ్లోనో ఇంకో చోట వాటిని అన్నింటినీ ఆపేసి మీడియా కవరేజ్ చేయటం ఇది ఎక్కడ దరిద్రం అంటే. ఈ సమయంలో కూడా ప్రచారానికి అంత పాకులాట ఎందుకు? ముందు ప్రజలను ఆదుకునే చూడండి. మీరు ఇచ్చే నిత్యావసర వస్తువులు మీరు ఇచ్చినా కూడా అక్కడ వండుకునే పరిస్థితి లేదు. ఇంకా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా చాలామంది పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, స్వచ్ఛందంగా చాలామంది ట్రాక్టర్ల లాంటి వాహనాల్లో ఆ వరద ప్రాంతాల్లోకి వెళ్ళి ఆహారం పంచిపెట్టడం, నీటి ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంచిపెట్టడం చేయటం జరిగింది. నిజంగా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ సహాయ కార్యక్రమాలు చేయకుండా ఉండుంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు ప్రజలకి ఈ విషయాలను వివరించాల్సిన సంస్థలు కూడా అసలు విషయం
ప్రజలకు తెలియజెప్పటం మానేసి, మా నాయకుడు అర్ధరాత్రి కూడా వరద ప్రాంతాలను సందర్శిస్తున్నాడు, ఇంకొక నాయకుడు ₹1 విరాళం ఇచ్చాడు, ఇంకొక నాయకుడు కలెక్టర్ ఆఫీసులో పడుకున్నాడు, ఇంకొక నాయకుడు ఎక్కడి నుంచో ఏవో పంపిస్తున్నాడు, ఇప్పుడు కూడా నాయకుల భజనేనా? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరద బాధిత ప్రాంతాలని సందర్శించడానికి వచ్చారు. మోకాళ్ళలోతు నీళ్లలో నిలబడ్డారు, ప్రజల్ని ఆయన స్టైల్లో ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. వెనక ఉన్న కార్యకర్తల గుంపు ఇంకెవరో జై జగన్ జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు. 365 రోజులు 5 సంవత్సరాల పాటు నాయకుల్ని ప్రైజ్ చేస్తూనే ఉంటాం మనం. వరదల్లో తిండి లేక మనుషులు చచ్చిపోయి వాళ్ళంత ఇబ్బంది పడుతుంటే అక్కడ కూడా జై జగన్ అంటూ నాయకులకి నినాదాలు చేయటం, నాయకుల్ని ప్రైజ్ చేయటం, ఏంటండి ఇదంతా? ఇది ఎంతవరకు పద్ధతి? ఇది ప్రతిపక్ష నాయకుడికి ఒకటని కాదు, అధికార పక్ష నాయకులు వచ్చినా కూడా అదే పరిస్థితి. ఇంకొక దారుణమైన విషయం, అసలు ఏదన్నా డిజాస్టర్ వస్తే రాష్ట్రం సిద్ధంగా ఉందా అంటే లేదని క్లియర్గా చెప్పొచ్చు. కనీసం బోట్స్ లేవండి, ఆ ఉన్న బోట్స్లో కూడా చాలా రిపేర్స్ గురైపోయి ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తే సాక్షాత్తు మంత్రి సమక్షంలోనే కొన్ని బోట్స్ అక్కడే ఆగిపోయిన పరిస్థితి. అంటే ఏదన్నా డిజాస్టర్ వస్తే, వరదలు వస్తే ఆ రిసోర్సెస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునే సిస్టమ్ కూడా లేదు. బోట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అంతే, అవి పనిచేస్తున్నాయా లేదో మనకు అనవసరం. ఇది ఎక్కడో జరగలేదు, సాక్షాత్తు మంత్రి గారి సమక్షంలోనే జరిగింది. బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్న బోట్స్ 9, 10 ఆగిపోయినాయి, పనిచేయటం మానేసాయి. మనకు ఉన్న బోట్సే తక్కువ, ఆ ఉన్న బోట్స్లో కొన్ని పనిచేయవు. అలాగే ఇప్పుడు బుడమేరు వరద అనేది విజయవాడ కొత్త ఏమీ కాదండి. కృష్ణా రివర్ వరద కన్నా బుడమేరు వరద వల్ల విజయవాడ ఎప్పుడూ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇంతకాలం నుంచి కూడా, ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా, ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు అని చెప్పుకునే వాళ్ళు వచ్చినా కూడా, ఒక్క నాయకుడు కూడా ఈ బుడమేరు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఎలాంటి చొరవ చూపించలేదు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్ కొల్లూరు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ బుడమేరు వరద వచ్చినప్పుడు కొంత వాటర్ ఆ కొల్లేరు సరస్సులోకి వెళ్ళాలి, కొంత వాటర్ అటు డైవర్ట్ అయితే సిటీ అంత సేఫ్ అవుతుంది, ఈ విజయవాడ సిటీ మీద ఆ వాటర్ పడకుండా. కానీ దాన్ని నిర్లక్ష్యం చేశారు. కొల్లూరు సరస్సుని అందరూ కలిసి నాశనం చేశారు, అందరూ కలిసి ఆక్రమించారు. ఇందులో ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. అలాగే ఆ కొల్లూరు పాసేజ్ కూడా క్లియర్గా లేదు, అది సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారే చెప్పారు. కొల్లూరు పాసేజ్ వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఒక 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తేనే అది అలా అయిందా? ఎలా బాధ్యతల నుంచి తప్పించుకుంటారండి? ఆ ప్రభుత్వానికి ముందు మీరే కదా, అప్పుడు మీరేం చేశారు? ఎందుకు ఆ కొల్లేరులో ఆక్రమణలు మీరు నిర్మూలించలేకపోయారు? ఆ పాసేజ్ని ఎందుకు మీరు క్లియర్ చేయలేకపోయారు? ఎంతసేపు ఎదట పార్టీ మీద అపవాదులు వేయటం, నిందలు వేయటం కన్నా మీ బాధ్యత మీరు ఎందుకు విస్మరించారు? అలాగే ఈ ప్రభుత్వం ముందు పరిపాలించిన ప్రభుత్వం కూడా బుడమేరుకు వరదలు వస్తే కొల్లూరు కొంత వాటర్ వెళ్లాల్సి ఉంటుందని మీకు తెలియదా? మరి ఆ కొల్లూరు ఆక్రమణల్ని ఎందుకు నిర్మూలించలేదు? ఆ పాసేజ్ని ఎందుకు క్లియర్ చేయలేదు? ఆ పని మీరు చేసుంటే ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కాదు కదా. మీ నిర్లక్ష్యం ఖరీదు సాక్షాత్తు చాలామంది ప్రాణాలు కోల్పోవటం. ఇందులో అందరూ దొంగలే, ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు, ఆ కొల్లేరును ఆక్రమించిన వాళ్ళలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ఇది ఓపెన్ సీక్రెట్. మీరేమో వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, వాళ్ళేమో మీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రజలు బురదలో ఉంటే మీరేమో ఒకరి మీద ఒకరు బురదలు చల్లుకుంటూ ఉన్నారు. కొన్ని ఆ రిలీఫ్ యాక్టివిటీస్ అన్నా సమర్థవంతంగా చేయగలిగారా? ప్రజలకు ఆహారం అందలేదు, నీళ్ళు అందలేదు, మెడిసిన్స్ అందలేదు, ఏది అందలేదు. అంత వరదలకు గురైనప్పుడు అప్పుడన్నా కనీసం పునరావాస కేంద్రాలకి ఆ ప్రజలను తరలించాలి కదా. ముందు హెచ్చరికలు అయితే చేయలేదు, కనీసం అప్పుడన్నా తరలించాలి కదా. ఎందుకు తరలించలేదు? దానికి సమాధానం మీరు ఎందుకు చెప్పట్లేదు? ఇలాంటి విమర్శలు ప్రతిపక్షం చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ప్రతిపక్షం అడగొచ్చు, నిలదీయొచ్చు ప్రజల తరపున. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రక్షించుకోవడానికి 3 లక్షల మందిని వరదకు గురి చేశారని చెప్తే ముఖ్యమంత్రి స్థాయిగా పనిచేసిన మీరు, ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. మీ బురద రాజకీయాలతో రాష్ట్రాన్ని ఇంకా నష్టపరచడం భావ్యం కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు
చేయలేరా, చేయగల క్యాపబిలిటీస్ లేవా అంటే ఆయన ప్రూవెన్ లీడర్. హైదరాబాద్ ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే కారణం ఆయనే. సో అమరావతిని రాజధానిగా, ఒక అద్భుతమైన రాజధానిగా చేయాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాలపైనే ఉంది. ఎలక్షన్స్ ముగిసినాయి, అక్కడికన్నా రాజకీయాలు ఆపేయండి. ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు, గవర్నమెంట్ మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్న మీరు కూడా సమర్థించండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే రాజధాని కావాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతకాలం ఈ వరదలతో ఈ ఆస్తులు కోల్పోతా, లేకపోతే ఇలా ఇబ్బందులు పడతా ఎంతకాలం గడపాలి? దానికి ఏదైనా శాశ్వతమైన పరిష్కారం సూచించండి. ప్రతిపక్షాలు కూడా సూచించండి, అధికార పక్షానికి వినతులు పెట్టండి. ఇలా చేయండి, బుడమేరు వరదను ఇలా నివారించవచ్చు అనేది చెప్పండి. అలా అధికార పక్షం మీద పోరాడవచ్చు. కానీ వ్యక్తిగత స్థాయిలో, ప్రతిదానికి వ్యక్తిగత స్థాయిలో ఇంకా దిగజారిపోయి ఏవో చీప్ పాలిటిక్స్, హనీ ట్రాప్ అని, ఆ ట్రాప్ అని, కెమెరాస్ మీరు పెట్టారంటే కెమెరాస్ మీరు పెట్టారన్న, ఏవో బోట్లు వచ్చి బ్యారేజ్కి కుట్టుకుంటే అవి ఎందుకు వచ్చినాయో, ఎలా వచ్చినాయో ఎవరికి తెలియదు. కానీ దాని మీద అప్పుడే రాజకీయం మొదలు. అసలు వరదలు రావటానికి మీరు కారణం అంటే మీరు కారణం. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? సో ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది. మీ నిర్లక్ష్యం ఖరీదు, మీ రాజకీయాల ఖరీదు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆస్తులు, ప్రజల జీవితాలు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలి. వీళ్ళ పద్ధతులు మార్చుకోనప్పుడు ప్రజలు మారాలండి. ప్రజలు నిలదీయటం అలవాటు చేసుకోవాలి. ఎంతసేపు నాయకుడికి జైలు కడుతూ మా పార్టీ అది, లేకపోతే ఇంకేదో అది, మేము వాళ్ళనే సమర్థిస్తాం గుడ్డిగా, లేకపోతే మేము వీళ్ళనే సమర్థిస్తాం అని ప్రజలు పోలరైజ్ అవటం కాదు. ప్రజలు ఒక యూనిట్గా ఉండి అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని, రాజకీయ నాయకుల్ని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేయగలిగిన రోజు ప్రజలు సేఫ్గా ఉంటారు, రాష్ట్రం ముందుకెళ్తుంది. లేదు, ప్రజలు కూడా ఇలా రాజకీయాలు చేసుకుంటూ, వర్గ విభేదాలు పెంచుకుంటూ, ఎవరికి వాళ్ళు పార్టీల పరంగా విడిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉంటే ముందు కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంత విపత్తు జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు, ఇప్పటికైనా ప్రజల్లో అయినా మార్పు తెచ్చుకోండి, నిలదీయండి, ప్రశ్నించటం మొదలుపెట్టండి. ప్రజలు ప్రశ్నించటం మొదలు పెడితే రాజకీయ నాయకులు దారిలోకి వస్తారు, అన్ని ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయటం మొదలు పెడతారు. మీరు ప్రశ్నించినంతకాలం ఈ బురద రాజకీయాలు ఇలాగే ఉంటాయి, మీరు బురదలోనే ఉంటారు. సో ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇందులో ఎవరిని సమర్థించట్లేదు, ఎవరిని విమర్శించట్లేదండి. పోయిన ప్రాణాలు, పోయిన ఆస్తుల విలువ, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అడ్రస్ చేయటమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.